హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరు యూట్యూబ్ చేస్తారండి. సో ప్రతి ఒక్కరికి కావాలి యూట్యూబ్ ఎర్నింగ్స్. ఏ టైంలో వీడియో అప్లోడ్ చేయాలి? అసలు మనకు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? సార్ కొంతమందికి ఆప్షన్ అవ్వకూడదు, కొంతమందికి ఆప్షన్ అవ్వబడట్లేదు అని అడుగుతారు. ఏం ఆప్షన్ అవ్వబడతలే, ఏం ఆప్షన్ అవ్వబడుతుంది? ఆ క్వశ్చన్ ఏంటిది? మీరు మేనేజ్ వీడియోకి వెళ్తే మీకు ఇక్కడ అనలిటిక్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. కంప్లీట్గా మీరు ఫస్ట్ వెళ్ళాల్సింది అనలిటిక్స్ ఆప్షన్కి. అనలిటిక్స్ ఆప్షన్లో మీకున్న ఆప్షన్ ఏంటంటే ఆడియన్స్. అయితే సార్ ఈ ఆడియన్స్ అందరికీ విజిబుల్ ఉంటుందా లేకపోతే మౌంటేజ్ వాళ్ళకి విజిబుల్ ఉంటుందా అంటే నేను రెండు ఛానల్ చూపిస్తాను అండి. ఇంకోటి మైల్ అంటారు స్విమ్మింగ్ పూల్ అని. ఎవరైనా స్విమ్మింగ్ పూల్ లొకేషన్ కనుక మరికొన్ని లొకేషన్ చూస్తే మీరు డైరెక్ట్ వెళ్ళి కనెక్ట్ అవ్వండి. మీరు డైరెక్ట్ మీరు స్విమ్మింగ్కి కూలింగ్ ఉంటే టెంపరేచర్తో మీకు అవైలబుల్ ఉంది. సమ్మర్లో మీకు విత్ క్లీన్తో మీకు స్విమ్మింగ్ పూల్ అవైలబుల్ ఉన్న మంచి స్విమ్మింగ్ పూల్ అండి. అయితే ఇక్కడ ఆడియన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ నా సబ్స్క్రైబ్ ఎంత అన్నీ చూసుకోవచ్చు. ఆఫ్టర్ మానిటైజ్ చేసిన తర్వాత మీకు ఒక ఆప్షన్ అవబడుతుంది. వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఇన్ యూట్యూబ్. మీకు ఏ టైంలో వ్యూవర్స్ అనే వాళ్ళు ఉన్నారు ఎక్కువ యూట్యూబ్లో. సో 12 చూసుకుంటే సమ్ ఆఫ్ వ్యూవర్స్ ఆర్ యూట్యూబ్. మీకు ఎప్పుడైతే ఇట్లా ఫుల్ ఉందో మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్. మీ యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మంది స్పెండ్ చేస్తున్నారు అర్థం అన్నట్టు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మెనీ ఆఫ్ వ్యూవర్స్ ఇక్కడ అంతా ఈ టైంకి అందరూ ఇప్పుడు ఇక్కడ చూడండి 1 o'clock మెనీ ఆఫ్ వ్యూవర్స్ యువర్ యూట్యూబ్. అయితే 1 o'clock అన్నారు కదా, 1 o'clock మనం వీడియో పబ్లిష్ చేద్దాం, అట్లా చేయొద్దు. మీరు చేయాల్సిన టైం ఏంటంటే పర్టికులర్ టైంలో బిఫోర్ 1 hour మీ వీడియో పబ్లిష్ చేసుకోవచ్చు. అయితే ఆ టాపిక్ ట్రెండింగ్ టాపికే ఉండాలి మీ ఛానల్ ప్రకారం. ఆ ట్రెండింగ్ టాపిక్ మీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ ట్రెండింగ్ టాపిక్లో మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఇక్కడ ఉంటుందో దాని ప్రకారంగా మీరు ఆడియన్స్కి టైమింగ్ బట్టి వీడియో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది ఏదైతే లో కాంపిటీషన్, మీడియం కాంపిటీషన్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తుంది. దాని తగ్గట్టుగా వీడియో మీరు అప్లోడ్ చేసుకుంటే, సో దానికి తగ్గట్టుగా మీరు ఒక 1 hour ముందు, హాఫ్ అన్ అవర్ ముందు మీరు వీడియో అప్లోడ్ చేసుకుంటే అది బెటర్ ఆప్షన్ అండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంతమంది వీడియో ఎవ్రీబడి వాచింగా లేకపోతే కొంతమంది వాచ్ చేస్తున్నారు, నోబడి కెన్ వాచింగా, ప్రతి ఒక్కటి మీకు ఆప్షన్ ఉంటుందండి. సో ఎందుకంటే మన వీడియోలో ఏ టైం మనం పబ్లిష్ చేస్తున్నాం, ఎలా పబ్లిష్ చేస్తున్నాం, ఏ టైంకి మనం ఉంటుందో ఒక ఫిక్స్ టైం పెట్టుకోవాలండి. ఆ టైంకి వీడియో రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 7 o'clock నేను ఎవ్రీడే వీడియో రిలీజ్ చేసుకున్నాను 7 o'clock. ఈరోజు నేను పర్ డే 2 వీడియోలు అన్నప్పుడు మార్నింగ్ 12 o'clock, ఈవినింగ్ 7 o'clock. సో ఎప్పుడైతే మీకు ట్రాఫిక్ అనేది ఎప్పుడు మనకు ఆఫ్టర్నూన్ నుంచి కంప్లీట్ ఉంటుందండి. 11 o'clock నుంచి స్టార్ట్ అయ్యి మీకు నైట్ 12 దాకా మెనీ ఆఫ్ ది పీపుల్ మీకు వీడియో చూస్తూ ఉంటారు. సో దాని దగ్గరగా వీడియో పెట్టుకోవాలి. సో నాకు పీక్ అవర్స్ 9 o'clock ఉంది, 9 o'clock అప్లోడ్ చేస్తానే అలా పెట్టుకోకండి. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూట్యూబ్ వీడియో నేను అందరు యూట్యూబ్ వీడియో చేస్తానండి. ప్రతి ఒక్కరు చెప్తారు బాబు ఏది సెట్టింగ్ చేంజ్ చేస్తా. సెట్టింగ్స్ తో సంబంధం ఉండదు. మీ కంటెంట్ కనుక పర్ఫెక్ట్ ఉంటే మీ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కానీ ఎర్నింగ్ కానీ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తారు, బిజినెస్ పీపుల్ చేస్తారు, అండ్ బ్లాగర్స్ వాళ్ళు చేస్తారు. కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు తమ్నీల్ ఆల్సో. తమ్నీల్ ఇచ్చే కంటెంట్ ని సేమ్ వీడియోలో కూడా మీకు కంటెంట్ మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు ఈ టైం అనేది మీకు సెటిల్ అవుతుంది. ఈ విధంగా మీకు వ్యూస్ వస్తాయి, అలాగే ఎర్నింగ్స్ వస్తాయి. సరే నేను యూట్యూబ్ క్రియేట్ చేశాను, ఒక 1 month యూజ్ చేసిన తర్వాత యూజ్ చేయట్లే అంటే అలా కాదు. తర్వాత మీకు ఏ డివైస్ యూజ్ అవుతుంది, వీడియోస్ కి, షార్ట్ కి కంప్లీట్ గా మీరు చూసుకోవచ్చు. మొబైల్ ఫోన్, కంప్యూటర్, టీవీ, టాబ్లెట్, మీకు ప్రతి ఆప్షన్ మీకు ఉంటుందండి. సో వాళ్ళ కంఫర్టబుల్ గా ఇస్తే మీకు వ్యూస్ అనేది కంప్లీట్ గా పెరుగుతాయండి. సో ఏ ఆడియన్స్ మీకు ఎక్కువ చూస్తున్నారో ఆ ఆడియన్స్ దగ్గరగా మీరు వీడియోస్ అనేది పెట్టుకోవచ్చు. సో ఎలాంటి వాళ్ళకైనా మీరు ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు చూసుకొని క్రియేట్ చేసుకోవాలండి. అండ్ కంప్లీట్ గా మీరు ఏదైతే కంటెంట్ యూజ్ చేస్తున్నారో ఆ కంటెంట్ తగ్గట్టుగా ఆడియన్స్ ఒక ఫ్లోని మీరు మార్చుకోవాలనుకుంటే మీరు కంప్లీట్ గా మీరు ఎప్పుడైతే వ్యూయర్స్ చూస్తున్నారో దాని దగ్గరగా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. నేను మొత్తం ఇయర్ మొత్తం చెక్ చేసుకోవాలి ఏ టైం నాకు ఎక్కువ మంది వ్యూవర్స్ ఉన్నారో ఆ టైం కూడా మీకు ఇక్కడ మొత్తం చూపిస్తుంది. చూడండి మీకు 11 o'clock నుంచి నైట్ 11 దాకా మీరు ఏ టైం పోస్ట్ చేసినా వీడియో అనేది రీచ్ అవుతుంది. సో మిడ్ నైట్ 12 నుంచి అప్ టు 11 మధ్యలో మీరు ఎలాంటిది పోస్ట్ చేయకండి. సో ఈ విధంగా మీరు వీడియో పోస్ట్ చేసుకుంటే మీకు వ్యూస్ అనేది మీ ఛానల్లో ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఈ విధంగా మీరు రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ వ్యూస్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మంచి అవర్స్ అంటే మీరు ఈవినింగ్ టైంలో చాలా మంది ఆఫీస్ ఇంటికి వెళ్ళేటప్పుడు దే విల్ వాచ్ ద వీడియోస్. దీనికన్నా మన యూట్యూబ్ ఛానల్ ఇంక్రీజ్ వ్యూస్ కావాలంటే షార్ట్స్ మీరు అప్లోడ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సంప్రదించండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.